ఉత్తర చైనాలోని షాన్షీ ప్రావిన్స్లో ఉన్నటువంటి బొగ్గు గనిలో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ అన్నటువంటిది ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి కారణమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 90 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది కార్మికులు సహాయ బృందాలు రక్షించినాయి. లియామ్ షెన్యూ బొగ్గు గనిలో శుక్రవారం సాయంత్రం ఈ పేరు జరిగింది. సమగ్ర సహాయక చర్యలు చేపట్టాలని క్షతగాత్రులను చికిత్స అందించాలని చైనా అధ్యక్షుడు ఆదేశించారు. అదే సందర్భంలో చైనా గని ప్రమాదం మీదన నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చైనాలో షాన్షీ ప్రావిన్స్లో బొగ్గు గనులు కేంద్రంగా పరిగణిస్తారు. ఇక్కడ అనేక గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కార్మికులు అక్కడ బ్రతికేటటువంటిది. ఇక్కడ కార్మికుల హక్కుల గురించి పోరాడేటటువంటి వామపక్షాలు అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కానీ అక్కడ ఇంకొక ప్రతిపక్షం కూడా లేదు. కాకపోతే అక్కడ మళ్ళీ కార్మికుల జీవితాలు చెలగాట మాడుతూనే ఉన్నటువంటిది. అంటే హక్కులు నీతులు ఇవన్నీ కూడా ఏదైతే కమ్యూనిస్టేతర ప్రాంతాల్లో కమ్యూనిస్టులు తప్ప సొంత ప్రాంతాల్లో ఆచరణలు విఫలమవుతారనడానికి సాక్ష్యం.